హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజేమో నేను శనగల పాటోలీ చేశాను. మీరు ఎప్పుడైనా విన్నారా అండి శనగల పాటోలీ అని? చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేశాను. సూపర్ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉంది. నేను యూట్యూబ్లో చూసే చేశాను. ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి రెసిపీ. చాలా సింపుల్, ఈజీ అనమాట. ఎవరికైనా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంత యమ్మీగా ఉందో చూస్తుంటే కదా, భలే టెంప్టింగ్గా ఉందండి. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం మీకైతే ఈజీగా చెప్పేస్తాను ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే మాత్రం నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, ఎక్సలెంట్గా వస్తుంది కర్రీ మాత్రం. సాంబార్ చేసి దాంతోపాటు శనగల పాటోలీ చేశానండి. చాలా బాగుంది రెసిపీ అయితే మాత్రం. మనం ముందుగా శనగలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఓవర్ నైట్ అనేది సోక్ చేయాలి. చూసారు ఎంత బాగుందో. టెక్స్చర్ అయితే మాత్రం భలే వచ్చింది. టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇది మనం ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకొని తినొచ్చు. లంచ్లో కూడా తినొచ్చు అనమాట. రైస్తో కాంబినేషన్ బాగుంటుంది. ముందుగా ఏం చేయాలంటే శనగలు అన్నవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. చూసారా, నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మార్నింగ్ లేచి అవి మంచిగా కడిగేసుకొని, యాక్చువల్గా అయితే శనగలన్నీ చాలా మంచిది కదండి హెల్త్కి. చాలామంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారనమాట. నేను ఓవర్ నైట్ సోక్ చేశాను కదండి. మార్నింగే లేచి మంచిగా క్లీన్గా మొత్తం అంతా కడిగేసి ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలండి. అంటే మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా బరకగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు మనం బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత బాండీ తీసుకుంటాము, కానీ ఎక్కువ ఆయిల్ వేయాలన్నమాట ఈ రెసిపీలోని. కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే మనం అసలు వాటర్ అనేది వేయమన్నమాట, అలాగ ఆయిల్లోనే ఫ్రై చేస్తాము. సో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి అనేవి దంచేసి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 1.5 ఉల్లిపాయ అనేది చిన్న పీసెస్గా తరిగేసుకొని అందులో వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుందండి రెసిపీ అయితే మాత్రం. సింపుల్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇదేంటంటే రొటీన్గా తినే ప్రాసెస్ కన్నా మనం శనగలు ఉడికించుకొని మనం కర్రీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. వేడి తింటే అయితే భలే అనిపించింది తెలుసా అండి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి కదండి. అప్పుడు మనం ఏంటంటే కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. కరివేపాకు అన్నది టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. కరివేపాకు అరోమా అన్నది. కరివేపాకు మంచిగా కడిగేసుకొని అలాగ కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, కరివేపాకు వేసేస్తాను. తర్వాత సరిపడా పసుపు, తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూసారా, మంచిగా కలర్ మారింది చూసారా. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేసరికి మనం ఈ ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదండి, ఈ శనగలు అనేవి నానబెట్టిన శనగలు అవి వేసేసుకోవాలి. అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనకి కొంచెం ముద్దలా అనిపిస్తుంది, కానీ అలా ఏం కాదండి. మంచిగా కలుపుతుంటే మనం ఎగ్ పాటోలీ చేస్తాం కదా, అలాగే వస్తుందండి. కానీ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది, ఎగ్ కన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది. వేడి తింటే మాత్రం సూపర్ ఉంటుంది. అలా మంచిగా కలిపేసేయాలన్నమాట. అంటే మొత్తం ఈ శనగలకి ఈ మసాలా అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ పోపు అంతా పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడిది భలే తింటుంటే భలే అనిపించింది తెలుసా అండి. టేస్ట్ అయితే మాత్రం బాగా ఫ్రై చేయాలి. ఎలా వస్తుందో ఏటో అనుకున్నాం, కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. తర్వాత మమ్మీ వాళ్ళు కాశీ వెళ్ళారని చెప్పాను కదా, డాడీ అయితే చాలా వీడియోస్ తీశారండి, అన్నీ పంపించారనమాట. మనం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా డాడీ వల్ల మనం అన్నీ చూడగలుగుతున్నాం చూసారా. చక్కగా యాక్చువల్గా అయితే మమ్మీకి ఎంతో భయం అండి బోట్ ట్రావెల్ చేయాలంటే,
కానీ మమ్మీ వెళ్ళారంటే మాత్రం చాలా గ్రేట్ అనుకున్నాను. ఎందుకంటే మమ్మీ వెళ్ళడానికి చాలా భయపడతారు. కానీ మమ్మీ వెళ్ళారంటే అంతమంది ఒక 14 మెంబర్స్ దాకా వెళ్ళారు అందరూ ఫ్యామిలీస్ కలిసి. సో మేమైతే మిస్ అయిపోయామండి మంచి దర్శనాన్ని అయితే. ముందు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ భువనేశ్వర్ మీకు చూపించాను కదా, భువనేశ్వర్లోని లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్ళారు. తర్వాత ఏంటంటే బోధ్గయ వెళ్ళారండి. ఆల్రెడీ మీతో డైలీ అప్డేట్స్ అనేవి నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదేంటంటే కాశీలోని వాళ్ళు బోట్ ట్రావెల్కి వెళ్ళారనమాట. అంటే గంగా హారతికి వెళ్తారనమాట. నిన్న ఈవినింగ్ వెళ్ళారు. పాపం వీడియో కాల్ చేశారు కానండి, అక్కడ సిగ్నల్స్ అవి సరిగ్గా లేక కొంచెం సేపే మేము చూసామన్నమాట. అంటే మనం దగ్గర నుంచి చూడాల్సిన అవసరం లేకుండా డాడీ చక్కగా లైవ్లో మాకు అన్నీ చూపించారనమాట. అంటే మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అన్నట్టుగా నేనైతే షేర్ చేసుకున్నాను. చూసారా అందరూ చాలా బిజీగా వీడియోస్లో ఉండిపోయారండి. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. చూసారా మమ్మీ ఎంత అదే లైఫ్ జాకెట్ ఇచ్చారట. ఆ లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్ల మెడది తిప్పలేకపోయారంట. పిన్ని మమ్మీ పెద్దమ్మ అందరూ వెళ్ళారు. నిన్న తమ్ముడు జాయిన్ అయ్యాడు, ఇవాళ చెల్లి జాయిన్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చారు. నేను చెల్లి అయితే మిస్ అయిపోయామండి. నెక్స్ట్ టైం మేము తప్పకుండా వెళ్ళాలి. ఈ అంకుల్ చాలా యాక్టివ్గా ఉంటారండి. డాడీకి అక్కడ పరిచయం, అంటే అందరూ కలిసి వెళ్ళారు, పెదనాన్న తీసుకొచ్చారనమాట. అక్కడ పరిచయం అయ్యారు. వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా ఫ్రెండ్లీగా, అంటే ఎక్కువ మంది వెళ్ళారనుకోండి ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. అందరితో కలిసి వెళ్తే అదొక సంతోషం కదా. అలా వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వీళ్ళొక కపుల్ అనమాట. మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక 14 మెంబర్స్ దాకా వెళ్ళారు. వీళ్ళిద్దరు తమ్ముడు యాడ్ అయ్యాడు, చెల్లి యాడ్ అయింది. 16 మెంబర్స్ దాకా అయ్యారండి టోటల్ వీళ్ళందరూ. తర్వాత ప్రయాగ్రాజ్, తర్వాత ఏంటంటే అయోధ్య కూడా వెళ్తారట డాడీ అన్నారు. ఎక్కడ వీలుంటే అక్కడ నేను క్యాప్చర్ చేస్తానమ్మా అన్నారు. పాపం మొబైల్స్ వాళ్ళకి ఏంటంటే మనకి తిరుపతిలో ఎలాగంటే మొబైల్స్ అన్నవి లాకర్లో పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా లేదంట. అంటే ఏంటంటే మొబైల్ అనేది రూమ్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందువల్ల చాలా మట్టు క్యాప్చర్ చేయలేపారు. ఇవాళ బెనారస్ వెళ్తారు. అంటే అక్కడ బెనారస్ శారీస్ చాలా బాగుంటాయి కదా, అంటే వారణాసిలోనే చాలా బాగుంటాయి. పాపం 4 కిలోమీటర్స్ నడిచారటండి. మమ్మీ అదే చెప్తున్నారు. అంటే కాశీలోని కొంచెం వేస్ అన్ని దగ్గరగా ఉంటాయి కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ దండం పెట్టుకోండి, గంగా హారతి అనమాట. డాడీ చక్కగా క్యాప్చర్ చేసి పంపించారు మన కోసం. అందరూ ఆ తండ్రిని దర్శించుకున్న సాటిస్ఫాక్షన్ అయితే డాడీ వల్ల పొందుతున్నాం మేమందరూ. నాతో పాటు నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇది ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అందరూ చక్కగా తండ్రిని దర్శించుకున్న హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. చక్కగా మమ్మీ వాళ్ళు అయితే దర్శనం చేసుకున్నారు. అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగారు. పాపం బాగా వీక్ అయిపోయారండి, ఎందుకంటే ట్రావెలింగ్, తర్వాత సరిగ్గా ఫుడ్ తినకపోవడం, అందువల్ల బాగా వీక్ అయిపోయారు. డాడీ హార్స్ రైడింగ్ చేశారో లేదో మరి తెలియదు, కానీ ఎక్కారనమాట. చూసారా పెదనాన్న, వీళ్ళందరూ మా పెదనాన్న చాలా యాక్టివ్గా సరదాగా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి వెళ్ళారనుకోండి ఇంకా నవ్వులే నవ్వులు అనమాట. పిన్ని చిన్నాన్న అక్కడ మెడలో పూలదండ అది వేస్తారనుకుంటా. తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి, అంటే గంగా నదిలో స్నానం చేసి, గంగానదిలో స్నానం ఆచరించుకొని అక్కడేమో దీపాలు అవి వదిలారంట. మమ్మీ చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి. అంటే ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. అంటే దైవ దర్శనం చేసుకొని అక్కడ మనం ఒక పవిత్రంగా అక్కడ మనం ఇలాగా డివోషనల్గా చేస్తే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. అందరూ నెయ్యి ఒత్తులు అన్నీ పట్టుకొని వెళ్ళారనమాట. అక్కడ దీపాలు అవి వదిలారు. అందరూ చూసారా హ్యాపీగా కలిసి కూర్చొని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. చక్కగా సరదాగా చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు. మేమైతే మిస్ అయిపోయామండి. మమ్మీ అయితే ఎన్నిసార్లు అన్నారో తెలుసా, మంచి దర్శనాలు అయ్యాయి, చాలా బాగా అయ్యాయి, సిరి మనందరం కలిసి వెళ్దాం, మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని అంటున్నారనమాట. అంటే మమ్మీకి చాలా నచ్చేసింది, నాకైతే అర్థమైంది. పాపం కానీ వాళ్ళకి స్టామినా సరిగ్గా ఉండదు, ఎందుకంటే సరిగ్గా తినరు కదండి. అదే చెప్తాను నేను ఫోన్ చేసినప్పుడల్లా, మంచిగా తినండి, మీరు తిరగడానికైనా మీకు శక్తి ఉండాలి కదా అనేసి నేను చెప్తా ఉంటాను అనమాట. అంటే ట్రావెలింగ్ టైంలో అక్కడ ఫుడ్ అది అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం కదా. చెప్పాను కదండి, వాళ్ళు గంగానదిలో స్నానం చేశారని. మమ్మీ డాడీ చూడండి, పాపం మమ్మీకి చల్లనీళ్ళు అలిగితే అలవాటు లేవండి, కానీ ఆ దేవుడు ఆ శక్తిని ఇస్తారనమాట. చక్కగా అక్కడ స్నానం అది ఆచరించి అక్కడ దీపాలు అవి వదిలారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డాడీ
డాడీ కూడా మంచిగా దర్శనాలు అవి అవుతున్నాయమ్మా, మనందరం కలిసి మళ్ళీ వెళ్దాము అనేసి అంటున్నారనమాట. మేమైతే మిస్ అయిపోయిన చెల్లి నేనును. ఈసారి అందరం కలిసి వెళ్తాం, ప్లాన్ చేయాలి. అంటే మేమంటే ఇప్పుడు ఈ టైంలో పీక్ టైం కదండి, ఇప్పుడు ఎగ్జామ్స్ అవి టైం కదా, సో మాకు అవ్వలేదన్నమాట. సో వీళ్ళందరూ వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకున్నారు. వాళ్ళు దర్శించుకున్నదే కాకుండా డాడీ ఇలాంటివన్నీ పంపించడం వల్ల మీ అందరికీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందని నేనైతే అనుకుంటున్నానండి. వీళ్ళందరూ గంగా స్నానంకి వెళ్ళే ముందనమాట ఈ క్లిప్ అని. చాలా బాగా దర్శనాలు అయితే బాగా అయ్యాయండి. ఇంకా ప్రయాగ్రాజ్ తర్వాత అయోధ్య కూడా వెళ్తారు కదా, అక్కడ వీలున్నంత మటుకు డాడీ క్యాప్చర్ చేస్తారు. నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. మా మమ్మీ చూడండి అలా చూపిస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి అందరితో కలిసి వెళ్ళడం కదా. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.